పరీక్షలను వాయిదా వేస్తున్నామని చెప్పి సర్క్యులర్లు జారీ చేస్తున్నాయి. దిస్ నోటీస్ ఈజ్ అఫీషియల్లీ గివెన్ బై తెలంగాణ యూనివర్సిటీ. ఎవరో ప్రైవేట్ కాలేజీలు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ నోటో ఒక నోటీసో కాదు ఇది. స్వయంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు ఇచ్చినటువంటి ఒక సర్క్యులర్ ఇది. ఏమిచ్చారు? డ్యూ టు అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ద ఎగ్జామినేషన్స్ హ్యావ్ బీన్ పోస్ట్పోన్డ్. కేవలం ఒక తెలంగాణ యూనివర్సిటీ కాదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఈ రకంగా అన్ని యూనివర్సిటీలు డిగ్రీ కళాశాలలకు సంబంధించినటువంటి పరీక్షలను వాయిదా వేయడం జరిగింది. ఈ రాష్ట్రం పరిస్థితి ఎట్లున్నదంటే పూజారు లేని గుడిలాగా, పంతులు లేని బడిలాగా, వైద్యులు లేని వైద్యాలయంలాగా అయిపోయింది. విద్యాశాఖ ఉంటుంది కానీ మంత్రి ఉండడు. విద్యాశాఖ మంత్రి ఏడి అంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా విద్యాశాఖ మంత్రి, మళ్ళీ మీరు ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నారని మాట్లాడతాడు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరు అఫీషియల్గా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని మీరు ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేస్తున్నారంటే అసలు ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఇది ఒక రకంగా ఒక బిజినెస్ మ్యాన్ ఐపీ పెట్టినట్టు. ప్రభుత్వమే చేతులెత్తేయడం అంటే బ్యాంక్రప్సీ డిక్లేర్ చేసినట్టు, అంటే మా ప్రభుత్వం దివాలా తీసిందని ఒప్పుకున్నట్టు. ఇంతకంటే ఏముంటుందండి? ఇంకా విద్యా వైద్యం అనేది అవి ప్రైమరీ సబ్జెక్ట్స్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. విద్యాభివృద్ధితోనే సమాజాభివృద్ధి, దేశాభివృద్ధి ముడిపడి ఉంటాయి. కానీ ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది. జాబ్ క్యాలెండర్ మీరు ఎట్లా ఇయ్యరు, కనీసం అకాడమిక్ క్యాలెండర్నైనా ఫాలో అవుతారా అంటే ఈరోజు అకాడమిక్ క్యాలెండర్ను కూడా మీరు ఫాలో కావడం లేదు.